ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సిట్ స్పీడ్ పెంచింది అనుకోవాలి. ఎందుకంటే మిథున్ రెడ్డికి కూడా పిలుపు వచ్చేసింది. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు విచారణకు హాజరయ్యారు. రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారు అనేది ఇంకా ఆచూకీ లేదు. కానీ 4వ నోటీస్ అయితే ఇచ్చారు ఆయన తండ్రికి. ఆయన వస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని. ఓవరాల్గా అంటే మిథున్ రెడ్డి వరకు వచ్చేసింది కాబట్టి ఫైనల్గా ఇంకా జగన్ మెడకు చుట్టుకోబోతోంది ఈ వివాదం అనే చర్చ అయితే నడుస్తుంది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీరియస్గా తీసుకున్నాయా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. అందుకే సిఐడి నుంచి సిట్ వరకు రావడం, సిట్ కూడా చాలా సీరియస్గా వ్యవహరించడం ఈ అంశం మీద. కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర హోంశాఖ కూడా దీని మీద సీరియస్గా ఉంది అనేది. ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికే దీనికి సంబంధించిన ఆధారాలు నేరుగా హోంశాఖ మంత్రి అమిత్ షా చేతికే ఇచ్చారు అనేది. ఇప్పుడు ఏం జరగబోతోంది? మిథున్ రెడ్డి ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలి అనేది, అది కూడా ఉత్కంఠగా మారింది. ఏం జరగబోతోందని ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫైనల్గా అంటే మొన్నటి వరకు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నప్పుడు పిటిషన్ వేసినప్పుడు మిథున్ రెడ్డి విషయంలో అసలు ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్లోనే ఆయన పేరు లేదు కదా, ఇక బెయిల్ ఎందుకు అని అనుకున్నారు. కానీ ఆయన సుప్రీం వరకు వెళ్ళారు, ఫైనల్గా తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనకైతే నోటీస్ ఇచ్చారు, సిట్ విచారణకి పిలుస్తోంది. ఏం జరగబోతోంది? ఏం జరిగే అవకాశం? ఏముంది, వివరణిస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయో అవి ఇతను ముందు పెట్టి ఏంటి సమాధానం అని అడుగుతారు. ఇతను నాకేం సంబంధం లేదంటాడు. బేసిక్గా ఇవన్నీ సహజంగా జరిగిపోతుంటాయి. ప్రాక్టికల్గా ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి వీళ్ళు ఈ లిక్కర్ పాలసీ గురించి చర్చ జరిగినప్పుడు నాకున్న సమాచారం మేరకు అక్కడ 3 నెలల పాటు సమావేశాలు జరిగినాయట. ఈ పాలసీ ఎట్ట పెట్టాలి, ప్రభుత్వంలోనే ఉంచాలా, ప్రైవేట్ ఉంచాలా, ఎందుకంటే అప్పుడు ప్రైవేట్ మధ్యలో కానాలి కదా, జగన్ టైం. అలా 3 సార్లు మీటింగుల్లో విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు. కానీ 3 నెలల తర్వాత విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేశారు. పాలసీ కసిరెడ్డి కూడా అప్పుడు ఉన్నట్టు లేడు. వీళ్ళు ప్రభుత్వంగా ఒక నిర్ణయం తీసుకున్నారు, అది అమలు చేశారు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు కసిరెడ్డి ఆల్రెడీ సిఐడికి ఒక సమాచారం ఇచ్చేశాడు. సిఐడి ఇంతవరకు విచారించింది కదా, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు? ఇతనే చెప్పాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కసిరెడ్డి. ఇప్పుడు దస్తగిరి చెప్పాడని చెప్పి ఊరేసేయరు కదా అవినాష్ రెడ్డిని. ఆధారాలు కావాలి. ఇప్పుడు సమస్య ఏంటి? డబ్బులు పట్టురావాలి. ఇక్కడ వీళ్ళు చెప్పిన లక్షల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు కట్టలు ఎక్కడున్నాయో తీసుకురావాలి. అదే ఏడ దొరుకుతాయి ఆ కట్టలు? ఇప్పుడు 100 చూపించాలి కదా వీళ్ళు. ఇప్పుడు పట్టుకొచ్చింది ఏంది? మొన్న అతను వ్యాపారం చేసుకున్న దాన్ని చూపెట్టి అతని వ్యాపారాలన్నీ మద్యం మీదనే అని చెప్పి పేపర్లో రాసుకోవడానికి బాగుంటుంది. అతను చేసే వ్యాపారాలు దీనివల్ల అంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు విచారించుకోవాలి. అది సిఐడికి సిటీకి సంబంధం లే. అదేండి, డిస్టిలరీల నుంచి ఇతనికి వచ్చింది, కసిరెడ్డికి వచ్చింది అనే దానికి సంబంధించి ఆధారాలు ఉండాలి. అది కదా బేసిక్గా ఇక్కడ. ఇప్పుడు మేబీ ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పు, జగన్ పేరు చెప్పు అని డిస్టిలరీల వాళ్ళ మీద విపరీతంగా ప్రెషర్ చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు అవన్నీ తెలుగుదేశం వాళ్ళయ్యే వాస్తవంగా. అంతే కదా, తెలుగుదేశం వాళ్ళయ్యే. ఇప్పుడు ఆయన పేరేంటి, మన నంది పైపుల రెడ్డి గారు వాళ్ళది, లేకపోతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళది, ఇవన్నీ ఇదివరకు తెలుగుదేశం వాళ్ళయ్యే కదా. అవును, అప్పుడు బ్రాండ్ల నేములు మార్చినప్పుడు కూడా దిగిపోయే ముందు బాబు గారే మార్పించారు, కానీ ఈయన వచ్చిన తర్వాత వచ్చారు అని అన్నారు. మరి అదే కదా, అది వీళ్ళకి అదే జరిగింది. అప్పుడు వీళ్ళేం మార్చలేదు, వీళ్ళు ఎందుకు మార్చదు? కానీ అది ఈయన మీద ఈయనకి వచ్చేది. మరి అప్పుడు తర్వాత గవర్నమెంట్ నిద్రపోయింది ఏంది? వీళ్ళు మార్చితే తప్ప ఎవడన్నా ఆపాడా? అదే కదా, మరి ఎవడు మార్చొద్దు అన్నాడు నిన్ను? వాళ్ళు మార్చారని చెప్పి రోజు కూర్చుని టీవీలో డిబేట్లు కొడుతూ సంకలు గుద్దుకోకపోతే మార్చేయచ్చు కదా నువ్వు. ఆ పేర్లు ఆ పాత బ్రాండ్ల పేర్లు పెట్టచ్చు కదా. నిన్నెవడొద్దు అన్నాడు? పెట్టలేదు. మరి అహంకారం, ఎవడేం బిగుతాడులే అనే అహంకారం. అదే వాళ్ళని పీకేశారు, పక్కన కూర్చోబెట్టారు. అవును, బాధ్యత అనేది ఉండాలా. నువ్వు జవాబుదారీతనం అనేది లేదు. ఎవరికి నేను జవాబు చెప్పక్కర్లేదు, నా రూట్ ఇంతే అంటే అహంకారం అవుతుంది. అహంకారమే దెబ్బతీసింది ఇట్లాంటి విషయాల్లో, అంత మించి ఏం లేదు. ఇప్పుడు లిక్కర్లో కింద స్థాయి కరప్షన్ని కంట్రోల్ చేశాడు, అందులో డౌటే లేదు. పై స్థాయి కరప్షన్ జరగదని చెప్పడానికి కూడా ఏం లేదు, జరిగి ఉండొచ్చు. అంటే లిక్కర్ పాలసీకి సంబంధించి భేటీల్లో అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని పిలిచారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? 3 నెలల పాటు నేను వెళ్ళిన మాట వాస్తవం, కాకపోతే నాకేం సంబంధం లేదు, ఆ తర్వాత అసలు పాలసీ డెసిషన్ తీసుకున్నాడు, ఇప్పుడు నేను లేనని చెప్తాడు. దాన్ని ఇంకేం లేదు కదా అక్కడ పాయింట్.
నెంబర్ 2 ఏంటి, తర్వాత ఎవరు చేశారు పాలసీకి సంబంధించి. పాలసీ నిర్ణయం మీదనే ఇష్యూ అయితే ఎవరేం చేయలేరు. అంటే సిఐడికి ఈయన ఇచ్చారని చెప్తున్నారు కదా, కసిరెడ్డి ముందే చెప్తున్నారని చెప్తున్నారు కదా, సిఐడికి చెప్పినప్పుడు విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పాడని చెప్పి ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడు పై సర్కిల్స్ లో ఉంది ఏంటంటే సిఐడికి విజయసాయి రెడ్డి పేరు చెప్పింది కసిరెడ్డి అని, అసలు విజయసాయి రెడ్డి అందుకనే కసిరెడ్డి పేరు చెప్పాడని, అందుకని ఆయన పేరు చెప్పాడు, అసలు ఆయన కర్త కర్మక్రియ అని చెప్పాడని చెప్పాడు కదా. అది అసలు ఇష్యూ. బేసిక్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మద్యానికి సంబంధించిన దాంట్లో సాక్ష్యాల్లో వీళ్ళకి కనబడింది, మనకున్న సమాచారం మేరకు ఏంటంటే ఈ ఏదో ఒక 300 కిలోల బంగారం ఏదో కొన్నారట ఒక జ్యువెలరీ షాప్లో. 300 కిలోల బంగారం ఎవరో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవాళ్ళు, అది కసిరెడ్డా లేకపోతే ఇంకొకళ్ళ 300 కిలోలే 300 కిలోల బంగారం. ఈ లెక్కర సొమ్మే అది అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అభియోగం, అనుమానం. అంటే డబ్బుని అలా కన్వర్ట్ చేస్తారు బంగారం రూపంలో, క్యాష్ లా ఉంచుకోకుండా లిక్విడ్ లాగా. అది ఆ వ్యవహారాలు తేల్చాలంటే కేవలం వాళ్ళు తేల్చాలి. ఎవరు? ఈడీ సిబిఐ. సిట్టు తేల్చలేదు అది. వాళ్ళకి ఇది అప్పచెప్పడం కోసం ఇది ప్రాథమికమైన అంశం అంటున్నారు ఇప్పుడు. ఆ వ్యక్తి ఎవరైతే ఆ 300 కోట్ల రూపాయలు 300 కిలోల బంగారం కొన్నాడో ఆ వ్యక్తి ఎవరికి చేర్చాడు, కొన్నది ఇతను అన్నటువంటి పాయింట్ ఆ బంగారం కొట్టు వ్యాపారీలు చెప్పాలి. అయితే ఇదంతా చెయ్యాలంటే మేము లంచాలు ఇచ్చామని వ్యాపారులు చెప్పాలి. ఇప్పుడు మెయిన్ కమిషన్లు తీసుకున్నారనేది చెప్పాలి. ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద ప్రెషర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ దగ్గర ఆగుంది. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మేము ఒప్పుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదికి ఒక 10 కోట్ల రూపాయలు వాళ్ళకి లంచం ఇచ్చామని మేము చెప్తాం, నెలకు ఒక 10 కోట్లు ఇచ్చామని మేము చెప్తాం, బాటిల్కి ఎంత ఇచ్చామని మేము చెప్తాం. చెప్పినప్పుడు ఏడాదికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 10 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది అనుకుందాం. ఈ ముక్క వాళ్ళు ఒప్పుకుంటే ఏమవుతుంది, ఆ 10 కోట్ల రూపాయలు వీళ్ళు లెక్కలో చూపెట్టి ఉండరుగా తమ లాభంలో వ్యాపారంలో. ఆ 10 కోట్ల రూపాయలకి జిఎస్టీ కట్టాల్సి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అదంతా బ్లాక్ అవుతుంది. ఈడీకి సిబిఐకి అది కేసు అవుతుంది, వీళ్ళు ఇరుక్కుంటారు. కాబట్టి మేము చెప్పమంటున్నారట వాళ్ళు, వీళ్ళ వాళ్లే కదా వాళ్ళు. అరే మేము మీ పార్టీలే కదా, అప్పుడు అతనితో చేసి ఇప్పుడు మీరు చేస్తున్నారు వ్యాపారం, వీళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు డబ్బులు, ఏం ఇవ్వకుండా ఉంటారా? ఎవడు సొంత పూసలు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మీరు చేశారు, రేపు పొద్దున మళ్ళీ ఆడొస్తాడు మమ్మల్ని పట్టుకుంటాడు. ఇప్పుడు 10% అంటే రేపు పొద్దున 20% తీసుకుంటాడు. ఈ కేసులు ఏమి ఉండేది కాదు, చచ్చేది కాదు. 4 రోజులు పాటు జగన్ ఏమన్నా జైల్లో పెట్టించగలుగుతారు మీరు అంటే. వీళ్ళ కోరిక ఏంటి, చంద్రబాబు నాయుడు ఏ సెల్లో అయితే ఉన్నాడో రాజమండ్రిలో అదే సెల్లో 56 రోజులైనా పెట్టాలి, 60 రోజులైనా పెట్టాలి అన్నది. అంతకంటే ఒక 5 రోజులు ఎక్కువ ఉంచాలని, ఎక్కువ పెట్టాలి, 60 రోజులు ఉంచాలి. అంతకన్నా ఎక్కువ రోజులే ఉంచారు కదా సార్, గతంలో 16 నెలలు ఉంచారు కదా. అప్పుడు వీళ్ళు చంద్రబాబు వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు కదా, అది కాంగ్రెస్ అంటున్నారు కదా. జగన్ ఏమో తనని 16 నెలలు జైల్లో పెట్టింది కాంగ్రెస్ అయినా పెట్టించింది చంద్రబాబు అనే నమ్మకంతో ఆ కోపం జగన్ తెచ్చుకున్నాడు. వీళ్ళు ఏమంటారు, అప్పుడు సోనియా గాంధీ కోపం వచ్చి జగన్ అరెస్ట్ చేశారు కానీ మాకేం సంబంధం లేదు, మా చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారు కాబట్టి అదే అరెస్ట్ జగన్ చేయాలనేది వీళ్ళ ఆలోచన. దానికి అనుగుణంగానే ఇప్పుడు కథ నడుస్తుంది. కానీ నిజంగా అన్ని రోజులు పెడితే మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం అల్లకల్లం అయిపోతుంది. ఏమవుతుంది, చంద్రబాబును పెడితే అయిందా అంటే సింపతి పెరిగిపోదా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుని? అది తర్వాత ఆటోమేటిక్ గా గవర్నమెంట్ పోవడానికి వీళ్ళు సిద్ధపడతారు. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఈలోపు మోడీతోనో లేకపోతే ఇతను ఉన్నారు కాబట్టి మనకేం ప్రాబ్లం కాదని వీళ్ళు అనుకుంటారు సహజంగా. పవన్ కళ్యాణ్ మోడీ ఉన్నారు కాబట్టి, ఇదివరకంటే వాళ్ళు లేకపోయారు కాబట్టి ఓడిపోయాం, కానీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 99లో గెలిచారు, 2014లో గెలిచారు, 2024లో గెలిచారు. జనసేన కూడా ఉంది. ఇంకా ప్రాబ్లం ఏంటి, చంద్రబాబుని జైల్లో పెట్టే జగన్ తప్పు చేశాడని చెప్పి అప్పుడే అనుకున్నారు కదా అందరూ. ఇప్పుడు ఇప్పుడు జగన్ కూడా తప్పు చంద్రబాబు గారు కూడా తప్పు చేస్తారా? చేయని పని చెప్పి కదా వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ ప్రతీకార ఫీలింగ్తోనే కదా ఇప్పుడు. లేకపోతే ఇంతమంది వైసీపీ వాళ్ళు ఎందుకు అరెస్టులు చేయాలి, ఎందుకు జైళ్ళల్లో పెట్టాలి, ఎందుకు ఏడిపించాలి? ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలని
ఇదివరకైనా దాన్ని ఏమంటారు, కుక్కని నడపడమా, కుక్క తోకని నడపడమా? అది ఇప్పుడు ప్రస్తుతం కార్యకర్తలు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పార్టీని నడిపిస్తున్నాయి, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ అరెస్టులు ఇవన్నీ చంద్రబాబు గారి నైజమా, లోకేష్ గారి నైజమా? కాదే. మనం ముందు డెవలప్మెంట్ ప్రచారం చేసుకోవాలా, గ్రోత్ గురించి ప్రచారం చేసుకోవాలి. అవి కాకుండా ప్రతీకార రాజకీయాలు ప్రచారం చేసుకుంటే ఇండస్ట్రియలిస్ట్ వస్తాడా, వ్యాపారవేత్త వస్తాడా? ఇవాళ ఇప్పుడు ఆదినారాయణ రెడ్డితో పెద్ద స్టోరీ వచ్చింది, అక్కడ ఫ్యాక్టరీనే మూయించాడంట, తనకు కాంట్రాక్ట్ ఇవ్వలేదని. మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డిది ఫ్యాక్టరీల దగ్గరే కదా గొడవ. అట్లాగే మన శ్రీకాకుళం దగ్గర ఫ్యాక్టరీలకి అదే కదా గొడవ, పారిశ్రామికవేత్తలు నడిపించడమే కదా. అంటే పారిశ్రామికవేత్తలు ఇవన్నీ చూశాక ఇక్కడికి వచ్చేవాడన్న పరిశ్రమ పెట్టాలనుకుంటాడా? అదే కదా, భయపడతాడు. వాడు 100 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి వాడికి శ్రమంతా పోసి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చి, రాష్ట్రానికి జిఎస్టీ ఇచ్చి, దేశానికి జిఎస్డిపి ఇచ్చి, జీడిపి ఇచ్చి ఎంత చేస్తే వాడు నానా సంకలు నాకాలా? వీళ్ళేమో దర్జాగా రాజకీయాలు చేసి వాళ్ళు నడిపించుకు తింటారా? మళ్ళీ ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసేసుకుంటారు. ఇవన్నీ ఈ వేధింపులకి ఎవడు చేస్తాడు? కాబట్టి అయినా సరే ముందు మా మానసిక సంతృప్తి. ఇప్పుడు ఎట్లా ఉందంటే నాకు 1990లే గుర్తుకొస్తున్నాయి ప్రతిరోజు కూడా. 90లలో ఆ తర్వాత నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో, వార్తలు రాసిన నాళ్లలో మొదట్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లం, రౌడీ గురించి రాస్తే, ఫ్యాక్షనిస్ట్ గురించి రాస్తే వాళ్ళ అనుచరులు ఏం గొడవ పడేవాళ్ళు, మావాడు మంచోడన్నా, పోలీసులు సరిగ్గా న్యాయం చేయకపోబట్టినా కదా మావాడు చేస్తాడు, నువ్వెందుకు అట్ట చూడవు, మంచి దృక్పథంతో చూడన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ఆస్తి సెటిల్మెంట్ ఎన్నాళ్ళు పడుతుందన్నా, కోర్టుకి వెళ్తే ఎన్నేళ్ళు పడుతుందన్నా, అదే మావాడైతే కనుక న్యాయం చేస్తాడు, 10 రూపాయలు తగ్గ నష్టపోవచ్చు కానీ మావాడు న్యాయం చేస్తాడన్నా, ఇలా వాదించేవాళ్ళు. కాబట్టి వాళ్ళని సమర్థించనేవాళ్ళు. ఇప్పుడు అట్లాగే గొడవలు చేస్తాడు మావాడు, తప్పే ఉంది. అవతలోడు గొడవ చేస్తే తప్పు, మావాడు గొడవ చేస్తే తప్పు లేదు, అంతే. మనం చేస్తే రైట్, అంతే. ఇది ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం. చచ్చేది ఎవరయ్యా అంటే సాధారణ ప్రజలే. ఇవాళ అదే కార్యకర్తలు కూడా బాధపడుతున్నారుగా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు. కిందసారి తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టారు కదా వాళ్ళు, అప్పుడు 25 మంది మీద పెడితే ఇప్పుడు 50 మంది మీద పెడుతున్నారు, రేపు 75 మంది మీద పెడతారు. ఏమవుతుంది దీనివల్ల? ఈ కార్యకర్త, ఈ నాయకుడు చచ్చినట్టు ఆ పార్టీతోనే తిరగాలి. ఫ్యాక్షన్లు అలాగే ఎదిగినాయి, రౌడీజాలు అట్లాగే ఎదిగినాయి. ఆ కేసులు బాధపడలేక, ఆ కేసులు డబ్బులు, ఆ వ్యవహారాలు చూసుకోవడానికి ఇక ఆ నాయకుడు వెనకాలే తిరుగుతా, వాళ్ళు చెప్పిన మంటలు చేస్తా, వాళ్ళు చెప్పిన అరాచకాలు చేస్తా బతికేశారు. అట్లాగే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకి బానిసలుగా కార్యకర్తలు, ప్రజలు మార్చే ప్రయత్నం జరుగుతోంది. మనకి ఎస్పెషల్లీ ఆంధ్రాలో, 2 రాష్ట్రాలు అన్నాను, అక్కడ ఇంత దారుణంగా లేదు తెలంగాణలో. మనది తమిళనాడు కింద తయారైపోయామండి. తమిళనాడులో నాయకులు తన్నుకు చేస్తారు, కార్యకర్తల స్థాయిలో వేధిస్తారు. కాకపోతే అక్కడికి తేడా ఏంటంటే అక్కడ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు జోలికి పోరు, ఇక్కడ అది కూడా పోతారు. అప్పుడు కరుణానిధి జయలలిత నడిపిస్తే, జయలలిత కరుణానిధి నడిపిస్తే, డిఎంకే వాళ్ళని ఏఐడిఎంకే వాళ్ళు నడిపిస్తే, ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకే నడిపించేవాళ్ళు. కానీ ఎవరెవరు కొట్టుకు సచ్చినా వ్యాపార పారిశ్రామికవేత్తల జోలికి మాత్రం పోయేవాళ్ళు కాదు. అందువలన తమిళనాడు బాగుంది. అవును. కానీ సార్ ఇప్పుడు ఈ కేసులో కసిరెడ్డి సిఐడికి చెప్పడం వల్ల ఇప్పుడు మిథున్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే మిథున్ రెడ్డికి ఫస్ట్ అసలు మిథున్ రెడ్డికి సంబంధం లేదనుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డిని సడన్ గా విచారణకు పిలవడం ఏంటంటే? అంటే ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు ఎవరిది అనుకుంటే వాళ్ళకి నోటీస్ ఇస్తారండి. ఏమన్నా ఆధారాలతో నోటీస్ ఇచ్చారా ఏంది? ఏదైనా ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చేయచ్చు, లేదా వీళ్ళకి ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. అంటే అనుమానితుడిగా చూడడానికి కూడా ఒక స్టేట్మెంట్ అంటే ఏం లేదు. బేసిక్గా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు, దాని ఆధారంగా పిలిచేస్తారు, సమాధానం చెప్తుంటారు. ఇప్పుడు పాత పద్ధతి కాదు అది. మనం అన్ని ఎతికాక మాట్లాడాలన్న రోజులు పోయినాయి. ముందు మాట్లాడాక వాళ్ళ మాటల్లో నుంచి ఆధారాలు తీసుకుంటారు. ఖచ్చితంగా జగన్ని ఈ కేసులో జైల్లో పెట్టేటందుకు ఒక్క దోబూచులాట నడుస్తుంది. వీళ్ళు ఈడీ చేతన, కేంద్రం చేత అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలని చూస్తున్నారు. వాళ్ళు అదేదో మీరే పెట్టుకోండి అని చెప్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే కేంద్రం మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు మీరే చావండి అని చెప్పి మిగతా వాళ్ళని అరెస్టులు ఈడీవి చేసింది, చంద్రబాబు తప్ప మిగతా వాళ్ళందరి మీద. ఇప్పుడు ఇందులో కూడా అదే జరగచ్చు. ఈడీ ఇన్వాల్వ్ అయ్యి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. మెయిన్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తెలుగుదేశం ప్రభుత్వం చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు సిట్ విచారణ అయిపోతే నెక్స్ట్ ఈడీ ఎంటర్ అయిపోద్దా దీంట్లోకి? అలా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. సంథింగ్ ఏదో నడవబోతోంది. అయితే ఇప్పుడైనా అంటే కొంత టైం తీసుకోవచ్చు, ఒక ఏడాదిన్నర అట్లాగా. కానీ ఒకటి సార్, అంటే మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే అప్పుడు ఎవరు ఈ జత్వానీ కేసులో, సనీనర్ జత్వానీ కేసులో అప్పుడు కూడా ఆయనకి ఏం తెలియదు అన్నట్టే మాట్లాడారు. ఆ కుక్కల విద్యాసాగర్ అసలు జత్వానీ ఎవరో ముంబై నట్ అంట ఏదో అంట అనేది. అలాగే ఇప్పుడు కూడా ఓకే, మరి కసిరెడ్డి ఎవరో తెలియదని ఆయన అనలేదు, కానీ అసలు ఇంత కింద ఇంత వ్యవహారం జరుగుతుందని జగన్కి తెలిసే జరిగిందా, లేదంటే మొన్న విజయసాయి రెడ్డి గారు అన్నట్టు ఒక క్వార్టరీలోనే ఇదంతా జరిగి చివరికి ఏమన్నా రేపు పొద్దున్న జగన్ మెడకి చుట్టుకునే వరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ఇందులో సింపుల్ లాజిక్ అండి. జగన్కే డబ్బులు వెళ్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అంతే కదా. వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి జగన్కి ఇచ్చి ఉంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? అదే కదా. అంటే జగన్ దగ్గరికి పోలేదని అర్థం. లేదా జగనే వీళ్ళ చేతను పెట్టించి అంత పిచ్చోడైతే కాదు. అదే కదా. కాబట్టి అప్పుడు వీళ్ళ దగ్గరే జరిగి ఉండాలి. ఇంకోటి, అక్కడ అసలు ఇంతవరకు కుంభకోణానికి ఆధారం చూపించట్లేదు. ఇప్పుడు జగన్ కేసులు ఎట్లయితే ఎందుకు వీళ్ళు పద్దాక మాట్లాడుతుంటారు 10 ఏళ్ళు అయింది 11 ఏళ్ళు అయిందని, సిబిఐ ఏం ప్రూవ్ చేయాలో అర్థం కావట్లేదు దానికి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు, పెట్టుబడి పెట్టినోడు లంచం ఇచ్చాడని చెప్పారు వీళ్ళు. నేను పెట్టుబడి పెట్టాను లంచమేంద్రా అంటున్నాడు ఆడు పెట్టుబడి పెట్టినోడు. లేదు అది లంచమే అంటే ఎందుకు లంచం ఇస్తాను నేను అన్నారు వాళ్ళు. కొన్ని బెనిఫిట్స్ పొందారు అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టాటా వాళ్ళకి 99 పైసలకే ఇచ్చారు, ఇది క్విడ్ ప్రోకో అవుతుందా? అదే లెక్క అక్కడ. మాకు ఇండస్ట్రీ పెడితే బోల్డ్ ప్రయోజనాలు ఇస్తారా? వీడేంటి భారతదేశంలో ప్రతి ఒక్కడిస్తాడు. అలా అనుకుంటే అప్పుడు టీడీపీ ఆఫీస్ కూడా ఎకరం 100 రూపాయలకి ఎంతకో లీజుకి తీసుకున్నారనే కదా గొడవ. మరి అదే కదా అనేది. ఇండస్ట్రియలిస్ట్ ఏమంటాడు, నేను పారిశ్రామికవేత్తగా నాకు బెనిఫిట్స్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత, ప్రోత్సహించడం. అలా నాకు బెనిఫిట్ ఇచ్చారు, దానికి నేను ఆడికి ఎందుకు లంచం ఇస్తా? లంచం ఇస్తే నేను బాధపడాలా? నేను ఏ బాధపడట్లేదు. పైగా నేను ఆడి దగ్గర 10 రూపాయలకి షేర్ కొంటే 100 రూపాయలకి అమ్ముకున్నా, నా లాభం నాకు వచ్చేసింది. అంటే వీళ్ళు ఏమంటారు, అప్పుడు అసలు అతను ఏ వ్యాపారం చేయట్లేదు కదా అంటే, ఆ లెక్కనైతే ఏ కంపెనీనైనా ప్రారంభం 10 రూపాయలతోనే ఉంటుంది. కాబట్టి నా ఇష్టం, నా వ్యాపారం నేను ఎట్టా చెయ్యాలో, నేను ఎట్టా పెట్టుబడి పెట్టాలో నువ్వెవడు చెప్పడానికి అంది అది. ఆ కంపెనీలు ఏం పోయినా బచ్చా కంపెనీలా కాదు, బడా కంపెనీలే. శ్రీనివాసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్దోళ్లే వాళ్ళందరూ. అరవిందో వీళ్ళందరూ చిన్నోళ్ళు ఏం కాదు కదా, పెట్టుబడులు పెట్టిన వాళ్ళే. ఈ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు హిందూ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళనే సాక్షులు అన్నారు, వాళ్లే నిందితులు అన్నారు. సాక్షి నిందితుడు ఎట్టవుతాడు? దాంట్లో ఇక ఎవరో ఒకళ్ళిద్దరితో మాట్లాడిచ్చినటువంటి కేసులు తప్పించి ఏమీ లేవు. అందుకనినే ప్రూవ్ చేయలేకనే సిబిఐ, లేకపోతే కనుక నా చేతిలో సాక్ష్యాలను తొందరగా తెలిసి అంటది కదా. 14-19లో తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే కదా ఉంది, అప్పుడు ఎందుకు చేయలే? సిబిఐకి తెలుసు అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దాన్ని కాంగ్రెస్ చేపించిందన్న సిబిఐకి తెలుసు అప్పుడు. కాబట్టి ఏం చేయలేకపోతే ఇప్పుడు దీంట్లో సమస్య అదే. ఏం చెయ్యాలి? పారిశ్రామికవేత్తలతో కంప్లైంట్ పెట్టించాలి, మేము లంచాలు ఇచ్చాము. లంచాలు ఇచ్చామంటే వాడు తిరగాలి కోర్టుల చుట్టూతా. రెండోది డబ్బు పోయే శని పట్టి అవుతుంది. కానీ గట్టి ఒత్తిడి తెచ్చి వాళ్ళల్లో ఒక 2-3తోనన్నా స్టేట్మెంట్ ఇప్పించి దాని ఆధారంగా కేసు పెట్టి ఈడీకి పంపించడమో లేకపోతే వీళ్ళే అరెస్ట్ చేయడమో చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రధానంగా వినబడుతున్నమాట. ఈ లోపు కీలక వ్యక్తులు ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇంకేముంటది ఇందులో? వీళ్ళే ఎవడు అరెస్ట్ అయితే ఆడే కీలకమైన. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయరు, అతనికి బెయిల్ ఇచ్చేసింది కాబట్టి. విజయసాయి రెడ్డిని కూడా చేయరు, అతన్ని సాక్షిగా పిలిచారు, నిందితుడిగా పిలవాల.
అదే అదే అవును. కాబట్టి అందుకే ఉండదు. ఆయన బెయిల్ కూడా వాళ్ళు అప్లై చేసుకోలేదు. చేయాలనుకుంటుంది ముందస్తు బెయిల్. కసిరెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. కసిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా జగన్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. అది కానీ కసిరెడ్డి అంటే రేపు 19 రమ్మన్నారు అనుకోండి విచారణకి, బెయిల్ వచ్చే వరకు ఆయన బయటికి వచ్చే అంతే ఉద్దేశంలో లేడేమో అందుకే. అంతే కదా. ఉమ్, ఉమ్. కసిరెడ్డి వచ్చి నోరు విప్పితే అంటే కసిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉంటుందా సార్, లేదంటే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారే ప్రూవర్గా మారాలి అంటే వాళ్ళు తప్పు చేశానని ఒప్పుకున్నట్టు. అంతే. ఒప్పుకుంటాడా? ఉమ్, అదే $1,000,000 ప్రశ్న. ఉమ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళడమే ఈ లెక్కర్ స్కామ్ వెనక అసలు మెయిన్ మోటివ్. అంతే అంతే. మిగతా కేసులు ఇవి కూడా వర్కౌట్ కాదు. ఇసుక అన్నారు, వలగాలేదు. అదేదో కాకినాడ పోర్ట్ అన్నారా, ఇవన్నీ వర్కౌట్ కావట్లా. ఇప్పుడు దీంట్లో కూడా వీళ్ళకి ఏం మిగతాది ఏది దొరకలా. కింద మధ్యంలో కాణాల దగ్గర ఎక్కడో ఓన్లీ ఆ ఒక్క పాయింట్ దగ్గర ఏదో బంగారం కొన్నారు అన్న పాయింట్ ఒక్కటి ఉంది. అది ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అదే కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే క్షణక్షణం ఉత్కంఠగానే మారుతోంది. ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది మిథున్ రెడ్డి విచారణకు హాజరైన తర్వాత ఏమన్నా అసలు విషయాలు వెలుగులోకి వస్తాయా, కొన్ని కీలక ఆధారాలు అంటే సాక్షులుగా విచారిస్తున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారిని వెళ్ళింది, కసిరెడ్డి బయటకు వస్తే నిజాలు బయటకు వస్తాయి. ఫైనల్గా లిక్కర్ స్కామ్ జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. ఏం జరుగుతుందో చూద్దాం.